వివేక కేసులో నిఘా విభాగం ఫెయిల్ అయింది అనే ప్రచారాన్ని చంద్రబాబు గారు కూడా నమ్ముతున్నారని చెప్పి ఆయన తాజా మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. వివేక కేసులో ఏబీవీ రావు మీద దురభిప్రాయాలు ఏర్పడడం వల్లే ఆయనకి అతి కష్టంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇచ్చింది. బహుశా ఈ నేపథ్యంలోనే ఏబీవీ రావు గారు ఆ పదవిని తీసుకోవడానికి ముందుకు రాలేదు అనుకోవాలి. తాజాగా టీడీపీ నాయకుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వివేకానందరెడ్డి హత్యని గుండెపోటుగా నమ్మించడానికి జగన్ గ్యాంగ్ చేసిన కుట్రని అప్పట్లో నిఘా వర్గాలు కూడా పసిగట్టలేకపోయాయి అన్నారు. ఆ కుట్రని అంచనా వేయలేక రాజకీయంగా 2019 ఎన్నికల్లో మనము నష్టపోయాం అని కూడా వ్యాఖ్యానించారు ఆయన ఈ మీటింగ్లో. చాలామంది టీడీపీ కార్యకర్తలు, పరిశీలకులు కూడా గతంలో ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లో అధికారంలో ఉండి కూడా ఎందుకని వివేక హత్య కేసులో సరైన చర్యలు తీసుకోలేకపోయారు, అసలు అప్పుడు ఏం జరిగింది? వివేక హత్య 2019 మార్చి 15వ తేదీన జరిగింది. అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉదయాన్నే వివేక చనిపోయారు అన్న విషయం బయటకు వచ్చినప్పుడు గుండెపోటుతో మరణించారని చెప్పి జగన్ కుటుంబ సభ్యులు బయట ప్రపంచానికి చెప్పారు. సాక్షిలో ఇతర వైసీపీ అనుకూల ఛానల్లో కూడా ఇదే విధంగా స్క్రోలింగ్లు వచ్చినాయి. అప్పుడు నిఘా విభాగానికి అధిపతిగా ఏబీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. పులివెందుల్లోని వివేక ఇంట్లోకి జగన్ కుటుంబ సభ్యులు ఎవరిని రానియడం లేదు అని తెలిసిన వెంటనే ఈ సమాచారాన్ని డీజీపీ ఆర్పీ ఠాకూర్కి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ రావు అందజేశారు. స్థానిక జిల్లా ఎస్పీ వెంటనే అక్కడికి వెళ్ళడం మంచిదని కూడా చెప్పారు. వివేక హఠాత్తుగా మరణించాడని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళడానికి వెంటనే రెడీ కాకపోవడం ఇంటెలిజెన్స్ వర్గాలకి అనుమానం రేకెత్తించింది. కడపకి రెగ్యులర్ విమానంలో కానీ, ఎన్నికల ప్రచారం కోసం తాను తెప్పించుకున్నటువంటి హెలికాప్టర్లో కానీ జగన్మోహన్ రెడ్డి బయలుదేరలా. కారణాలు తెలియదు కానీ నిఘా విభాగం సూచన ఇచ్చినా కూడా జిల్లా ఎస్పీ పులివెందులకి తక్షణం వెళ్ళాల. ఎస్పీ పులివెందులు వెళ్ళేసరికి 11 గంటలైంది ఉదయం. అప్పటికే వివేక శవాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డాక్టర్లు వివేకానందరెడ్డిది హత్య అని, గుండెపోటు కాదని నిర్ధారించారు. స్థానిక ఎస్పీ ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ రావుకి చేరవేశారు. వెంటనే అనుమానితులను రౌండప్ చేసి వాళ్ళని విడివిడిగా కూర్చోబెట్టి సమాచారాన్ని రాబట్టాలని చెప్పి ఆయన ఎస్పీకి సూచించారు. వెంటనే వివేకాది హత్యే అన్న విషయం ఎన్నికల సమాలోచనలో మునిగి ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేశారు. ఇక్కడ నుంచే వ్యవహారం గందరగోళంగా తయారైంది. విషయం సీరియస్ కాబట్టి వెంటనే దర్యాప్తు మొదలు పెట్టాలన్న ఇంటెలిజెన్స్ సూచనల్ని జిల్లా పోలీసులు సీరియస్గా తీసుకోవాలా. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు కానీ వాళ్ళందరినీ ఒకే చోట కూర్చోబెట్టారు. అప్పుడు వాళ్ళంతా మాట్లాడుకొని ఒకే మాట మీద ఉండటానికి, విషయాన్ని నాంచడానికి అవకాశం దొరికింది. రాజకీయంగా ఇంత కీలక కేసులో అప్పటికప్పుడు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయాల. సాయంత్రానికి మళ్ళీ నిఘా విభాగం నుంచి ఎస్పీ గారికి ఫోన్ వెళ్ళింది, కేసులో ప్రోగ్రెస్ ఏంటి అని. ఆయనతో మాటల్లో కేసులో పెద్దగా పురోగతి లేదు అని చెప్పి తెలిసింది. ఈ కేసుకి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉంది కాబట్టి గట్టిగా దర్యాప్తు చేయాల్సి ఉంది అని చెప్పి డీజీపీ ఆర్పీ ఠాకూర్కి ఇంటెలిజెన్స్ విభాగం సూచించింది. ఈ రకంగా ఇనీషియల్గా ఉన్న అలసత్వానికి తోడు ఆ వెంటనే జరిగిన పరిణామాల వల్ల వివేక కేసును ఛేదించడం అప్పటికీ ఇప్పటికీ తెగల. మరొక వైపు విచారణలో ఈ జాప్యాన్ని ఆసరాగా తీసుకొని నారాసుర రక్త చరిత్ర లాంటి స్టోరీల్ని సర్క్యులేట్ చేసి ఎన్నికల ముందు సీఎం చంద్రబాబుని దోషిగా చిత్రీకరించడానికి వైసీపీ గట్టి ప్రయత్నాలే చేసింది. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నిఘా విభాగం అంటే ఇంటెలిజెన్స్ వింగ్ పోలీసు వ్యవస్థలో ఒక భాగం మాత్రమే. సూచనలు, సమాచారం ఇవ్వడం తప్ప లా అండ్ ఆర్డర్ విభాగాన్ని శాసించేటువంటి అధికారం నిఘా విభాగానికి ఉండదు. కానీ వివేక కేసులో నిఘా విభాగం ఫెయిల్ అయింది అనే ప్రచారాన్ని చంద్రబాబు గారు కూడా నమ్ముతున్నారని చెప్పి ఆయన తాజా మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. జగన్ కుట్రలను అంచనా వేయలేక నాడు నష్టపోయాం అని ఆయన అనడం వెనక అర్థం ఇదే. ఈ కేసులో ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా అప్పుడే నిందితుల్ని అరెస్ట్ చేసేవాళ్ళం అని కూడా ఈ సందర్భంగా అన్నారు. వివేక హత్య కేసుని వెంటనే ఛేదించకపోవడం వల్ల టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా చాలా నష్టం జరిగిన మాట వాస్తవం. అయితే దీనికి ఎవరు కారణం అనే దాని మీద
సరైన అంచనాలు లేవు అని మాత్రం చెప్పొచ్చు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ రావు తగిన విధంగా స్పందించకపోవడం వల్లనే ఈ నష్టం జరిగింది అనే ప్రచారం కూడా జరిగింది. దాన్ని ఎంతో కొంత చంద్రబాబు గారు కూడా నమ్ముతున్నారు అని చెప్పి ఆయన తాజా మాటలను బట్టి అర్థమవుతోంది. అందుకే జగన్ జమానాలో ఏబీవీ రావు చాలా నష్టపోయినా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆయనకి చంద్రబాబు తన కొత్త ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇవ్వలేదు అని కూడా కొంతమంది భావిస్తున్నారు. వైఫల్యం ఏబీవీ రావుదా మరొకరదా అనే అంశం మీద ఇప్పటికీ సరైన సమాచారం లేకపోయినా ఇక్కడ కొన్ని విషయాలను ప్రస్తావించాలి. హత్య జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి వెంటనే పులివెందులకి బయలుదేరలేదు అని చెప్పి చెప్పుకున్నాం. ఆయన విమానాన్ని హెలికాప్టర్ని వదిలేసి తీరిగ్గా విజయవాడ నుంచి కడపకి కారులో బయలుదేరాడు. సాయంత్రం 5 గంటల సమయానికి చేరుకున్నాడు. ఆ వెంటనే జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎస్పీ దగ్గర కూర్చున్నప్పుడే ఏబీవీ రావు మరొక్కసారి ఎస్పీకి ఈ కేసు గురించి ఫోన్ చేశాడు. ఆలస్యం చేయకుండా దర్యాప్తును మొదలు పెట్టాలని, లేకపోతే సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని చెప్పాడు. ఎదురుగా కూర్చున్న జగన్ ఈ సంభాషణ గమనించాడు. వెంటనే బయటకు వచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ రావు ఈ కేసులో ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించాడు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు హత్య జరిగితే ఇంటెలిజెన్స్ విభాగం దాని మీద దృష్టి పెట్టడం జోక్యం కాదని, అది ఆయన బాధ్యతల్లో భాగమని అందరికీ తెలుసు. ఒకవైపు ఏబీవీ రావు వివేక హత్య వ్యవహారాన్ని సీరియస్గా పట్టించుకోలేదు అని చెప్పి కొంతమంది విమర్శలు చేస్తే, మరొక వైపు ఆయన జోక్యం చేసుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారన్నమాట. అప్పుడు అది గమనించాల్సిన విషయం. ఇందులో ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే, జగన్ విమర్శల తర్వాత కూడా, అంటే ముందర కాళ్ళకి బంధాలు వేసిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్ళింది. ఏమనుంది అందులో? స్థానిక పోలీసుల స్పందన సరిగ్గా లేదు, దర్యాప్తు సరైన మార్గంలో జరగడం లేదు, అప్పుడే వేసినటువంటి సిట్లో ఉన్న సీనియర్ అధికారులు కేసుని సీరియస్గా తీసుకోవడం లేదు, ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అనుమానితులు అధికారుల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి ఈ నివేదికలో ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది. అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు డీజీపీ గారికి తగిన ఆదేశాలు ఇవ్వాలి అని కూడా కోరింది. స్థానిక పోలీసుల్ని కొంతవరకు మేనేజ్ చేసిన వైసీపీ ఇంటెలిజెన్స్లో ఏబీవీ రావు చొరవని గమనించి అతన్ని అక్కడ నుంచి తొలగించకపోతే ప్రమాదం అని నిర్ణయించుకుంది. వెంటనే విజయసాయిరెడ్డిని రంగంలోకి దించింది. కేంద్ర ఎన్నికల సంఘంలో తమ అనుకూల అధికారులతోటి ఏబీవీ రావుని ఇంటెలిజెన్స్ చీఫ్గా బదిలీ చేయించింది. 2019 మార్చి 15న వివేకా మీద దాడి జరిగింది. మార్చి 25న వైసీపీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది. ఆ మరుసటి రోజే, అంటే మార్చి 26వ తేదీనే ఏబీవీ రావు బదిలీ జరిగింది యాజ్ ఇంటెలిజెన్స్ చీఫ్. వివేకా కేసులో ఇదే కీలక మలుపు. ఆయన బదిలీతో డిపార్ట్మెంట్లో వెళ్ళవలసిన మెసేజ్ వెళ్ళింది. పోలీసు అధికారులు ఈ కేసును ఛేదించడంలో వెనక్కి తగ్గారు. ఎన్నికల వాతావరణం ఆవరించడంతో అధికారులు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు పడ్డారు. ఇక ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావడం, బీజేపీతో గట్టి సంబంధాలు ఏర్పడడం, కేసు దర్యాప్తు ఆగిపోవడం తెలిసిందే. సునీతారెడ్డి పట్టుదలతోటి సిబిఐ దర్యాప్తు మొదలైనా కూడా రాజకీయ కారణాల వల్ల ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా దర్యాప్తు కొనసాగింది. అయితే అప్పటికే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సేకరించిన మొబైల్ టవర్ల డేటా డంపులు, అవినాష్ రెడ్డి ఇతర అనుమానితుల ఐపీడీఆర్ డేటా, అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్, ఈ కేసులో కొంత పురోగతి సాధించడానికి తోడ్పడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సస్పెన్షన్కి గురైన ఏబీవీ రావు ఈ కేసును వదల్లా. గతంలో నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన నా దగ్గర సమాచారం ఉంది ఈ కేసుకు సంబంధించి, అందువల్ల నా వాంగ్మూలం తీసుకోవాలి అని చెప్పి ఆయన నేరుగా సిబిఐ డైరెక్టర్కే లేఖ రాశారు. సిబిఐ వాంగ్మూలం తీసుకుంది. ఆయన వాంగ్మూలం తీసుకున్నాకే ఈ కేసులో సిబిఐ కొంత పురోగతి సాధించింది. ఆ తర్వాత వివేకా కేసులో అనేక విషయాలు బయటకు రావడం అందరికీ తెలుసు. ఇది నేపథ్యం. అయితే అప్పట్లో నిఘా విభాగం వైఫల్యం అన్నట్టుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ అభిప్రాయం ఉన్నట్టుగా అర్థమవుతోంది. గమ్మత్తు ఏంటంటే, అప్పుడు డీజీపీగా రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద సర్వాధికారి అయినటువంటి ఆర్పి ఠాకూర్కి చంద్రబాబు ప్రభుత్వం సలహాదారుగా ఉన్నత పదవి ఇచ్చి గౌరవించింది. కానీ వివేకా కేసులో ఏబీవీ రావు మీద దురభిప్రాయాలు ఏర్పడడం వల్లే ఆయనకి అతి కష్టంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇచ్చింది. బహుశా ఈ నేపథ్యంలోనే ఏబీవీ రావు గారు ఆ పదవిని తీసుకోవడానికి ముందుకు రాలేదు అనుకోవాలి.
వివేకా కేసులో తనకి కొరకరాని కొయ్య అని చెప్పి ఏబీవీ రావుని జగన్మోహన్ రెడ్డి భావిస్తే ఆయన వల్లే అప్పట్లో కేసుని త్వరగా ఛేదించలేకపోయాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించేలాగా ఎవరో చేయగలిగారు అనేది ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే స్పష్టమవుతుంది. ఇంకో విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఈ కేసులో చాలా విషయాలు ఇంకా మిస్టరీగానే మిగిలిపోవడం. అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయలేకపోవడానికి కారణం ఎవరు? ఆయనకు ముందస్తు బెయిల్ రావడంలో పాత్ర ఎవరిది? ఎవరికీ తెలియకముందే, అంటే బయట ప్రపంచానికి తెలియకముందే ఉదయం 4:30 గంటల సమయంలో వివేక హత్య ఘటన గురించి జగన్ దంపతులకు చెప్పింది ఎవరు అనే విషయాలని వెలికి తీయడానికి కూటమి ప్రభుత్వంలో కూడా ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. వాస్తవాలు ఇవి కాగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇప్పటికీ వివేక హత్య కేసుకు సంబంధించి చాలా సమాచార లోపం ఉంది అనే విషయం అర్థమవుతుంది.